తిరుపతిలో స్వర్గీయ పంగులూరి సీతమ్మ ఆస్తుల పరిరక్షణ, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్వహణ బాధ్యతలు గతంలో అధ్యక్షులుగా పనిచేసిన గోపీనాథ్ శెట్టి గౌరవ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన ప్రస్తుత కమిటీ సభ్యులు బేఖాతరు ఇస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. శుక్రవారం ఉదయం తిరుపతి కపిల్ తీర్థం మార్గంలోని శ్రీవారి నిధి యాత్రికుల అతిథి సముదాయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పంగులూరి సీతమ్మ తిరుపతిలో సర్వే నంబర్లు 200996 32లో సుమారు 42.5 ఎకరాల వ్యవసాయ భూమిని తిరుపతికి వచ్చే వైసీ యాత్రికులకు వసతి భోజనం సదుపాయాల కోసం 1926వ సంవత్సరంలో ఇవ్వడం జరిగిందన్నారు. దీన్ని కొత్త వీధిలో ఉన్న కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ ధర్మకర్త మండలికి బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. అయితే 1993వ సంవత్సరంలో అప్పటి ధర్మకర్తగా ఉన్న నాగరాజు శెట్టి ఈ భూమిలో సుమారు 26 ఎకరాలు అమ్మడానికి ప్రయత్నం చేసి కొనుగోలు చేసిన వారి నుండి డబ్బులు తీసుకుని విక్రయ దస్తావేజులు తయారు చేసి రిజిస్ట్రార్ ముందు ఉంచిన సందర్భంలో వైశ్య సమాజం అనే ధార్మిక సంస్థ హైకోర్టును ఆశ్రయించింది అన్నారు. కోర్టు తీర్పును అనుసరించి విక్రయ దస్తాలు రద్దుచే పరికరమే కాకుండా కొనుగోలుదారుని చెల్లించిన సొమ్ము కూడా వారికి తిరిగి చెల్లించడం జరిగిందన్నారు. తదనంతరం ఈ సంస్థను పబ్లిక్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ గా ప్రకటిస్తూ ఎండోమెంట్ అధీనంలోకి తేవడం జరిగిందన్నారు. పంగులూరి సీతమ్మ ఆస్తులు సంబంధించిన విషయంలో అన్యాక్రాంతం కాకుండా అక్రమ కట్టడాల కట్టకుండా కమ్యూనిటీని పరిరక్షించుకుంటూ ముందుకు సాగే విధం గోపీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారని, దేవాదాయ శాఖ కమిషన్ ఆదేశాలను అనుసరిస్తూ ఆర్య వైశ్య సంఘ సభ్యులందరూ ఏకీభావంతో అభివృద్ధికి కృషి చేయాలని వారు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో గోపీనాథ్, విలాస బచ్చు, జక్క, సుబ్బారాజు, దేవకి, వెంకటేష్, లక్ష్మయ్య, గోపీనాథ్ భార్య, తనయుడు పాల్గొన్నారు. 296-302లోని సుమారు 42.5 ఎకరాల వ్యవసాయ భూమిని తిరుపతికి వచ్చే యాత్రికుల కొరకు వసతి గురించి ఆమె వైశ్య కమ్యూనిటీకి మా గురించి ఆమె ఒక విల్డీడ్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇందులో అప్పుడున్న ఆ కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఏదైతే ఉందో వారికి ఈ భూముల డెవలప్మెంట్ గురించి బాధ్యతను అప్పచెప్పారు. కానీ హక్కులు మాత్రం కాదు. దాని నిర్వహణ ఆ బాధ్యత మాత్రము అక్కడున్న ధర్మకర్తకు అప్పడం జరిగింది. ఇది 93 వరకు కరెక్ట్గా అక్కడ ఎవరైతే ధర్మకర్తగా ఉన్నారో వాళ్ళే ఇక్కడ చూడడం జరిగింది. 93వ సంవత్సరంలో నాగరాజు శెట్టి అనే ఒక ధర్మకర్త ఈ భూముల్లో నుండి ఒక 26 ఎకరాల భూమిని ఇరవై 26 ఎకరాల భూమిని 58 మందికి 57 మందికి అమ్మడం జరిగింది. అప్పుడు సెల్ డీడ్ కూడా ఎగ్జిక్యూట్ చేశారు. వీళ్ళు అమౌంట్ కూడా కలెక్ట్ చేసుకున్నప్పుడు తిరుపతిలోని ఒక ధార్మిక సంస్థ వాటిపైన కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు అప్పుడు ఇంటర్ఫీర్ అయ్యి 3 సంవత్సరాలు దీని మీద సుదీర్ఘంగా ఎంక్వైరీ చేసి దీన్ని పబ్లిక్ ట్రస్ట్గా దీన్ని డిక్లేర్ చేశారు. 93లో అప్పుడున్న ధర్మకర్తల వాదన ఏంటంటే ఇది పంగులూరు సీతమ్మ ట్రస్ట్ అన్నది ఇది ప్రైవేట్ ట్రస్ట్ కాబట్టి మాకు భూములు అమ్ముకోవడానికి మాకు సర్వ హక్కులు మాకున్నాయి కాబట్టి మేము అమ్మాము అన్న కంటెన్షన్ వాళ్ళు తీసుకుంటే కోర్టు అప్పుడు డిప్యూటీ కమిషనర్ ద్వారా ఒక ఎంక్వైరీ కమిటీని పెట్టి ఎంక్వైరీ చేసి దాంట్లో మీరు నివేదిక ఇవ్వమన్నప్పుడు ఆ కోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళు ఆ నివేదిక ప్రకారంగా దీన్ని పబ్లిక్ చారిటబుల్గా మేము దీన్ని అంటే డిక్లేర్ చేస్తున్నాము అని చెప్పింది. అప్పుడు వాళ్ళు కన్సిడరేషన్కి తీసుకున్న పాయింట్స్ ఏంటంటే వెదర్ ద ధర్మసత్రం ఈజ్ ఎ పబ్లిక్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ నాట్ అన్నది మెయిన్. వెదర్ దట్ పార్ట్ ఆఫ్ ద రిపోర్ట్ ఆఫ్ ద రెస్పాండెంట్స్ 58 holding 6 to 57 tenants of Dharmasatram and the consequential recommendation to sell 26 acres to them is sustainable in law. దాని మీదనే జరిగినప్పుడు కోర్టు ఎంత క్లియర్గా ఆఫ్టర్ లాంగ్ 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఫైనల్గా జడ్జి గారు ఏం చెప్పారంటే డివిజన్ బెంచ్లో
on the deepest consideration of the matter, we are fully satisfied that the Sadma Satram has been and is a public charitable institution. We answered this point అని చెప్పింది. అప్పటి నుంచి దీని అజమాయిషి అంతా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు ఆటోమేటిక్గా కోర్టు అప్పచెప్పడం జరిగింది. తర్వాత అని రెవెన్యూ డిపార్ట్మెంట్కు తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు స్పెషల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఒక రిట్ పంపించి దీనికి ఈ భూములు కాపాడడానికి మీరు స్పెషల్గా స్టెప్స్ తీసుకోండి అని మీరు స్పెషల్గా ఇవ్వడం జరిగింది. దాంట్లో అప్పుడున్న నాగరాజ్ శెట్టి అప్పుడున్న మీద కూడా కోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళ మీద అప్రాప్రియేట్ వీళ్ళు చేసిన చర్య అమ్మడం తప్పు కాబట్టి మీరు వాళ్ళ మీద సివిల్ మరియు క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోండి అని సపరేట్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారికి అప్పుడు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ అమౌంట్ ఏదైతే వాళ్ళు కలెక్ట్ చేశారో ఆ టోటల్ అమౌంట్ని మీరు మొత్తం బ్యాంకులో డిపాజిట్ చేశారప్పుడు మీరు విత్డ్రా చేసేసి మీరు అందరికీ ఎవరికైతే డబ్బులు తీసుకున్నారో అందరికీ రిటర్న్ ఇవ్వమని చెప్పారు. అదేవిధంగా అప్పుడున్న ధర్మకర్త డబ్బులన్నీ విత్డ్రా చేసి ఆ 26 డాక్యుమెంట్లన్నీ క్యాన్సిల్ చేసేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఇది ఇటు జరుగుతున్న క్రమంలో అప్పుడు మా పెద్ద ఆయన కొనిజేటి రోషయ్య గారు ఇక్కడున్న ఈ అజమాయిషి ఏదో ఇక్కడున్న పరిస్థితులకు సరిపోవడం లేదు కాబట్టి ఒక డెవలప్మెంట్ అసోసియేషన్ అన్నది ఒకటి ఫామ్ చేసి ఇక్కడున్న వీళ్లకు సహాయపడుతూ వీళ్ళకు చేదోడు వాదోడుగా ఉండాలన్న ఉద్దేశంతో అప్పుడు మా టీజీ వెంకటేష్ గారిని చైర్మన్గా చేస్తూ అప్పటి ఎమ్మెల్యే కర్నూలు ఎమ్మెల్యే అప్పుడు ఒక డెవలప్మెంట్ అసోసియేషన్ పెట్టి అప్పుడు కాపాడడానికి డబ్బులు కూడా వీళ్ళ దగ్గర అప్పుడు సంస్థ దగ్గర డబ్బులు లేవు దేవాలయ కమిటీ దగ్గర కాబట్టి ఆర్థికంగా కూడా సాయం చేయాలి అన్న ఉద్దేశంతో మామూలు అందరినీ అంటే మా కాశీ అన్నపూర్ణ సత్రం కానీ వీళ్ళని కానీ పెద్ద పెద్ద సంస్థలందరినీ తర్వాత అప్పటి ఎమ్మెల్యే వీళ్ళ పార్థసారథి గారిని అప్పుడు మెంబర్లుగా పెట్టి దీన్ని అప్పటి నుంచి ఆ కేసులు కానీ అవి కానీ చూడడం జరిగింది. ఇదంతా అంటే 2009లో జరిగింది. అప్పుడు ఎప్పుడైనా అక్కడ ఈ గుడిసెలు వేసుకోవడం ఆక్యుపేషన్ జరగడం అవన్నీ జరిగాయి. వీళ్ళకి శక్తి కొద్దీ వాళ్ళు వెకెట్ చేయిస్తూ వెళ్ళారు. ఇంకా కూడా చాలా భూమి అంతా ఇప్పుడు ఆక్యుపేషన్లో ఉండి 22 ఎకరాలు మాత్రమే ఇప్పుడు అవైలబుల్గా ఉంది. 2023లో గోపీనాథ్ గారి ఆరోగ్యం బాగాలేదు, ఆయన నిర్వర్తించలేడు అన్న ఒక దీంతో పామిడి సత్యనారాయణ గారు దీనికి చైర్మన్గా, కొండూరి మహేష్ గారు జనరల్ సెక్రటరీగా, తర్వాత సపరం శిరీష గారు దీన్ని ట్రెజరర్గా పెట్టి వాళ్ళు ఆ రోజు నుంచి వాళ్ళు ఇక్కడ చూస్తామని చెప్పారు. అయితే వాళ్ళు అప్పుడు ఈజీ వెంకటేష్ గారి దగ్గరికి అంటే ఈ 2 సంస్థలు కలిసి చేస్తున్నాయి కాబట్టి ఈజీ వెంకటేష్ గారి దగ్గరికి వచ్చి మేము ఇలా డెవలప్ చేస్తాం అని అన్నప్పుడు సారు వీళ్ళు ఇక్కడ ప్రచారం చేస్తుంది ఒకటి అని చెప్పాం. సార్ దగ్గరికి వీళ్ళందరూ వస్తే సార్ ఏం చేశాడంటే ఒక 14 సంస్థలకు మేము ఆల్రెడీ అక్కడ డెవలప్ చేయడానికి మేము ఇచ్చాము కాబట్టి ఆ సంస్థలకు మీరు స్థలం ఇచ్చిన తర్వాత టెంపుల్ డెవలప్మెంట్ కానీ దానికి కానీ మీరు చేసుకోండి అని చెప్పారు. అందులో క్లియర్గా ఏ కమర్షియల్ యాక్టివిటీ కూడా చెయ్యొద్దు అన్నది సార్ పెట్టిన నిబంధన. ఇంకొకటి
ఏదైనా సంస్థ అక్కడ పెట్టాలంటే కూడా ఫస్ట్ మున్సిపాలిటీ నుంచి అన్ని పర్మిషన్స్ తీసుకోండి, తీసుకున్న తర్వాతనే మీరు ఇందులో ముందుకెళ్ళండి అని కూడా మీకు క్లియర్గా చెప్పారు. ఇందులో డాక్యుమెంట్స్ కూడా మీకు ఏది కావాలంటే అది కూడా మేము డాక్యుమెంట్స్ కూడా ఇస్తాం, ఎందుకంటే ఇవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్స్ కూడా కాబట్టి మాకు ఇవ్వడానికి ఏం అభ్యంతరం లేదు. అప్పుడు వీళ్ళ ఆలోచన కమర్షియల్ కాంప్లెక్స్గా ఉంది కాబట్టి ఇందులో టీజీ గారికి ఏమి అధికారం ఉంది అన్న సాకుతో టీజీ గారిని పక్కన పెట్టేసేసి వీళ్ళు ఇష్టారాజ్యంగా ఏ పర్మిషన్లు లేకుండా వీళ్ళు అక్కడ కొన్ని యూనిట్స్ అందరికి ఇచ్చేసి వీళ్ళక్కడ పిఎస్ మాల్ అనే ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఒక మాల్ కడదామని వీళ్ళు అక్కడ ప్రపోజ్ చేసి ఎవరి అప్లికేషన్ లేకుండా మున్సిపాలిటీ కూడా అప్లై చేయకుండా ఎవరికి చేయకుండా అంత పెద్ద కన్స్ట్రక్షన్ని వీళ్ళు ప్రారంభించడం జరిగింది. అప్పుడు మిట్టా లోకేష్ గారు వీటినన్నిటికీ ఒక ఎంక్వైరీ చేయమని, అప్పుడు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, ఆ పీరియడ్లో దీని మనీ ఎంక్వైరీ చేయమని చెప్పి ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద టీజీ వెంకటేష్ గారు కూడా ఒక అప్లికేషన్ కమిషనర్కి ఇస్తే, ఎండోమెంట్ కమిషనర్ గారికి ఇస్తే ఎండోమెంట్ కమిషనర్ గారు డీటెయిల్గా ఒక డిప్టీ కమిషనర్ని ఇక్కడ పెట్టి డిప్టీ కమిషనర్ గారికి ఎంక్వైరీ చేయమని చెప్తే అప్పుడు డిప్టీ కమిషనర్ గారు ఇక్కడ వాళ్ళకు నోటీసులు ఇచ్చి సంబంధిత పార్టీలకు అందరికీ నోటీస్ ఇచ్చి డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఒక 2 రిపోర్ట్లు ఇచ్చారు వాళ్ళు. ఒకటేమో ఇక్కడ వీళ్ళు ఆగడం లేదని చెప్పి ఇంటరిమ్ రిపోర్ట్ ఒకటి ఇచ్చారు. ఆ ఇంటరిమ్ రిపోర్టు 11/7/2024 నాడు ఇంటరిమ్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత సపారం శిరీష గారు మాకు ఎలా నోటీస్ ఇస్తారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఏంటి సంబంధం, మేము ఈ నోటీస్కు మేము ఇవ్వలేరు కాబట్టి ఈ నోటీస్ని క్యాన్సిల్ చేయమని హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. అక్కడ హైకోర్టు వాళ్ళు వీళ్ళ కంటెన్షన్ని వాళ్ళు ఒప్పుకోకుండా వీళ్ళకు ఈఎం రిలీఫ్ కూడా ఇవ్వలేదు. తర్వాత వాళ్ళు మేము మా దగ్గర డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాం, మాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి అన్న తర్వాత మళ్ళీ డిప్టీ కమిషనర్ గారు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంక్వైరీ పెడితే మాకు సంబంధించిన డాక్యుమెంట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ తరఫున కానీ ఇది కానీ మనకి ఇవ్వడం జరిగింది. ఫైనల్ రిపోర్ట్ అనేది 25/7/24 నాడు ఆయన కమిషనర్ గారికి ఒక డీటెయిల్ మొత్తంగా అందరూ రాశారు. వీళ్ళు ఏం తప్పులు చేశారు, ఏం అవసరం ఉంది అనే డీటెయిల్ రాసి అప్పుడు ఆయన కమిషనర్ గారు 16/8/2024 నాడు ఇక్కడ ఎస్పీ గారికి వీళ్ళు ఏ విధంగా ఎండోమెంట్ ప్రాపర్టీని కానీ సీతమ్మ ప్రాపర్టీని కానీ ఎలినేట్ చేశారు వివరంగా రాస్తూ వీళ్ళ మీద ఒక క్రిమినల్ కేసు చేయండి అని చెప్పడం జరిగి సపరేట్గా ఎస్పీ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. దీంట్లో వీళ్ళ ముగ్గురు పేరు మీద ప్లస్ నూనె వివేక్ తర్వాత అనిత వాళ్ళ పేరు మీద కూడా మీరు కేసు వేయండి అని చెప్పారు. చెప్పిన తర్వాత అలాగే అప్పటికే 2 డీడ్లు వీళ్ళు లీజ్ డీడ్ చేశారు కాబట్టి ఆ 2 లీజ్ డీడ్లు కూడా మీరు క్యాన్సిల్ చేయమని చెప్పి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారికి సపరేట్గా ఒక లెటర్ రాశారు. మీరు వీటిని కన్సిడరేషన్ చేయొద్దు, మీరు వీటిని క్యాన్సిల్ చేయండి, అనాధికారికంగా చేశారు కాబట్టి వీళ్ళకు చేసే అధికారం లేదు అని చెప్పి వాళ్ళకు పంపడం జరిగింది. తర్వాత వీళ్ళు ఇక్కడ యూనిట్స్ కొరకు ఏదో ఒక ప్రైజ్ పెట్టి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు తీసుకొని అమౌంట్ కలెక్ట్ చేసి వీళ్ళు కోటక్ మహీంద్రా బ్యాంక్లో వేయడం జరిగింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ వారికి కూడా వాళ్ళొక లెటర్ ఇచ్చి మీరు ఇమీడియట్గా ఈ ఏదైతే ఉందో ఈ అకౌంట్ని మీరు ఫ్రీజ్ చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళు అదేవిధంగా వాళ్ళు ఫ్రీజ్ చేశారు. ఇక్కడ కమిషనర్ గారి ఉత్తర్వులను కూడా లెక్క చేయకుండా వీళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ కానీ అవన్నీ అక్కడ స్టాప్ అయిపోయింది. వీళ్ళు ఇక్కడ పోలీస్ వాళ్ళు కానీ మరి ఏ విధంగా మేనేజ్ చేశారో ఏందో తెలియదు కానీ పోలీస్ కేసు చేయమన్నా కూడా వాళ్ళు చేయలేదు. తర్వాత కమిషనర్ గారు స్పెషల్గా 23/9/2008 నాడు స్పెషల్గా క్రిమినల్ కంప్లైంట్ వీళ్ళ మీద ఫైల్ చేయండి అని చెప్పి మళ్ళీ ఇంకో లెటర్ పెట్టారు. దాన్ని కూడా ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని కూడా కన్సిడర్ చేయకపోతే మళ్ళీ డిప్టీ కమిషనర్ గారు ఒక నోట్ ఇచ్చి మీకు మెమో ఇవ్వడం జరుగుతుంది, మీరు కంపల్సరిగా 24 గంటలలో మీరు వీళ్ళ మీద
కేసు ఫైల్ చేయండి, చేసి మాకు రిపోర్ట్ చేయండి. నేను ఒకటే వాటి విని సర్పిస్తాను. లిస్ట్ తీసుకిత్తానికి వాళ్ళ పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు వితౌట్ ఫాలోయింగ్ ద ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్ విత్ ఇన్ 24 hours. Besides taking steps, he hasn't initiated any follow-up action during observing the court orders. If no receipt received within 24 hours, a report will be submitted against him to the Commissioner of Endowments for initiating disciplinary action without any further notice. ఇది ఇక్కడున్న డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్కు డిప్యూటీ కమిషనర్ గారు ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళ పేరు మీద ఎఫ్ఐఆర్ చేయలేదు. ఎఫ్ఐఆర్ చివరకు ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేశారంటే మాట్లాడలేని పరిస్థితుల్లో ఒకటే ఉన్నారు, కానీ సబ్జెక్ట్స్ అంతా ఆయనకు అర్థమవుతాయి. ఎక్కడ మేము ఎన్నో ఆఫీసులకు తిరిగాము, కలెక్టర్ ఆఫీసులకు తిరిగాము, ఎండోమెంట్ వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకున్నాము, లెటర్లు పెట్టాము. ఈ ప్రాసెస్లో అంతా కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇవి గత 25 ఏళ్ళుగా నాన్నగారు ఉన్నప్పుడు ఎప్పుడు ఇటువంటి ఇష్యూస్ మాకు రాలేదు, మాకు తెలియదు, ఇవన్నీ కొత్త. అందులో ఆయన ద్వారా పెద్దలు రోసయ్య గారు ఉన్నప్పుడు, టీజీ గారు ఉన్నప్పుడు ఈ ల్యాండ్ని కాపాడుకుంటూ వచ్చాము. దీంట్లో ఎంతోమంది భాగస్వాములు ఉన్నారు, అందరూ కాపాడారు. కానీ ఎవరు కూడాను దీంట్లో ఒక అంకణం కూడా ఏదో కమర్షియల్గా చేయాలని ఏ రోజు ఆలోచించలేదు. ఇప్పుడు ఏదో కొత్తగా కొన్ని వాళ్ళు ఏదో ప్లాన్స్ పెట్టడం, ఆ ప్లాన్స్ కొంతమంది లొంగడం, ఈ అన్నీ జరిగిన తర్వాత చాలా మందికి ఏమైందంటే అసలు ఇది కరెక్టా కాదా అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇదంతా రాంగ్, ఇది చేయకూడదు అని తెలిసిన తర్వాత పెద్దలు టీజీ గారు వీళ్ళందరూ లేదు, ఈ ల్యాండ్ని కాపాడాలి, మనం నిలబెట్టాలి, మనం అనుకున్నట్టే కమ్యూనిటీ వాళ్ళ ద్వారా, ఆర్గనైజేషన్ల ద్వారా డెవలప్ చేయాలి, ఇది తిరిగి కమ్యూనిటీకి ఒక గొప్ప పేరు తేవాలి అనే ఉద్దేశంతో ఆయన పోరాడుతున్నారు. కమిషనర్ గారు కూడాను ఆలోచించి ఇన్నేళ్ళుగా ఉన్న గోపి గారు ఏ రోజు ఇటువంటి రాలేదు కదా, ఆయన అయితే తిరిగి మళ్ళీ నిలబెడతారనే ఉద్దేశంతో, నమ్మకంతో ఆయన చేతికి ఇచ్చారు. మేము 100% ఈ ల్యాండ్ డెవలప్ చేయాలని మేము అందరం కోరుకున్నాం. ఇక్కడ ఉన్న సభ్యులందరూ కానీ మేమందరం అనుకునేది ఏంటంటే కమ్యూనిటీకి నిలబడాలి, ఇది డెవలప్ చేయాలి అనే ఒక్క ఉద్దేశంతోనే ఉన్నాం. అండ్ యాజ్ ఆఫ్ నౌ టెంపుల్కి సంబంధించిన కానీ జ్యువెలరీ కానీ ఏది కూడాను ఇప్పటికీ కూడాను కమిటీ అంటే సత్యనారాయణ ద్వారా ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళ చేతుల్లోనే ఇంకా మా హ్యాండ్ ఓవర్కి రాలేదు, మేమేం తీసుకోలేదు. ఎందుకు అంటే ఇవన్నీ కొత్తవి, స్టెప్ ఆన్ స్టెప్ అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మాకు కూడాను కోర్టు ద్వారా మంచి ఆర్డర్లు వచ్చినాయి, న్యాయం జరుగుతుంది. సో మేము వెయిట్ చేస్తున్నాం అంతే. తర్వాత ఇందాక మీరు ఒక విషయం అడిగారు.